ఓకే, ఏది బెస్ట్ అంటారు ఇప్పుడు? నార్మల్ డెలివరీ ఆబ్వియస్లీ బెస్ట్ మేడం. బోత్ హ్యావ్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. మరి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది అవ్వాలని ఉంటే అది 38 weeks కానీ మనం పెల్విస్ చూడం. పెల్విస్ చూసాక బాగుంది అంటే వెజనల్ డెలివరీ. దారి బాగోలేనప్పుడు మాకు నార్మలే కావాలని వితండవాదం కూడా చేయకూడదు. ఓకే, ప్రీవియస్ సిజేరియన్స్ ఉంటే సిజేరియన్ సెక్షన్ చేస్తాం యూజువల్గా, రిస్క్ తీసుకోకుండా. బ్రీచ్ ఉందా, బేబీ కాళ్ళతో ఉందనుకుంటే మళ్ళీ మనం సిజేరియన్ ట్రై చేస్తాం. అలా కాకుండా మిగతా ఏమైనా ఉంటేనే. అదర్వైజ్ వెజనల్ డెలివరీ ఈజ్ ఆల్వేస్ బెటర్. బట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వెజనల్ డెలివరీ చేసిన తర్వాత ఎక్సర్సైజెస్ తప్పనిసరిగా చేయాలి పెల్విక్ ఫ్లోర్కి. లేదు అంటే ముందు పోయి యూరినరీ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెజనల్ డెలివరీ అయిన తర్వాత మనకి మేజర్ అడ్వాంటేజెస్ ఇమ్మీడియట్గా పెయిన్ పెద్ద ఎక్కువ ఉండకపోవటం, బేబీకి వెంటనే మిల్క్ ఇవ్వగలుగుతారు, అవన్నీ మనకి చేస్తాం. ఈ రోజుల్లో సిజేరియన్తో కూడా వెంటనే ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాం. కానీ ఎట్లైనా ఆపరేషన్ దాంట్లో ఉండే రిస్క్స్ దానికి ఉంటాయి. స్పైనల్ అనెస్థీసియా రిస్క్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. వెజనల్ డెలివరీలో చక్కగా సులువుగా అయితే కనుక ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట.